హాయ్ పార్టిసిపెంట్స్, దీనిలో నేను వచ్చేసి కొన్ని బేసిక్ పారామీటర్స్, టర్మినాలజీ, ఎవరు ఎలా పని చేస్తున్నారు, వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ అవసరం ఉంది, వాట్ ఈస్ ద బగ్స్ ఇన్ దట్ పర్సన్ అనేది మనం అనలైజ్ చేద్దాం ఇవాళ. ఓకే, సో ఈ టాపిక్లో వచ్చేసి ఫస్ట్ నేను వచ్చేసి టీమ్ లీడర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ గురించి స్టార్ట్ చేస్తాను. సో వాట్ ఈస్ ద ఫస్ట్ రోల్ ఆఫ్ టీమ్ లీడర్ ఇస్ టు కండక్ట్ ది మీటింగ్స్. ఆల్ రైట్, నెక్స్ట్ వచ్చేసి రిపోర్ట్ టు ద సేల్స్ మేనేజర్, general manager or CEO if possible. Then team evaluation, target setting, event planning and training new joiners and handling సిచ్యువేషన్స్. ఇవి వచ్చేసి మెయిన్ టీమ్ లీడర్ యొక్క రెస్పాన్సిబిలిటీస్. టీమ్ లీడర్కి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. సో ప్రైమరీ ఉంటాయి, సెకండరీ ఉంటాయి. ప్రైమరీ రెస్పాన్సిబిలిటీస్ ఏమేమి ఉన్నాయో చూద్దాం, సెకండరీ రెస్పాన్సిబిలిటీస్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ టీమ్ మీటింగ్ కండక్ట్ చేయాలి, దెన్ టీమ్ ఎవాల్యుయేషన్ చేయాలి, వాళ్ళకి టార్గెట్ అసైన్ చేయాలి, దెన్ ఈవెంట్స్ ప్లాన్ చేయాలి, దెన్ వాళ్ళ ఏమైనా సిచ్యువేషన్స్ ఉంటే ఆ సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేయాలి. సెకండ్ రెస్పాన్సిబిలిటీ వచ్చేసి రిపోర్ట్ జనరేట్ చేయడం. థర్డ్ రెస్పాన్సిబిలిటీ వచ్చేసి వాళ్ళది, అంటే సెకండరీ రెస్పాన్సిబిలిటీలోనే సెకండ్ రెస్పాన్సిబిలిటీ వచ్చేసి వాళ్ళది ట్రైనింగ్ న్యూ జాయినర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ట్రైన్ చేయాలి. సో ఫస్ట్ రెస్పాన్సిబిలిటీలో టీమ్ మీటింగ్స్ కండక్ట్ చేయడం ఇంపార్టెంట్ అన్నాం. అది ఎందుకు ఇంపార్టెంట్ అనేది చూద్దాం. ఫస్ట్ ఏమైనా అప్డేట్స్ ఉన్నాయనుకోండి, రీసెంట్ స్కీమ్స్ ఏమైనా లాంచ్ అయితే ఆ స్కీమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. టీమ్ యొక్క యాక్టివిటీస్ ఏమైనా చేసిన యాక్టివిటీస్ని అప్రిషియేట్ చేయాలి. చాలా బాగా పని చేస్తావు, ఇంకా బాగా పని చేయని మనం వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, అప్రిషియేట్ చేయాలి. థర్డ్ వన్ వచ్చేసి వాళ్ళ ప్రోగ్రెస్ చూడడానికి, ఈ మంత్లో వాళ్ళ టార్గెట్ ఏంది, వాళ్ళ ప్రోగ్రెస్ ఎలా ఉంది, అది కూడా మనం మన డైలీ మీటింగ్స్లో అనేది డిస్కస్ చేస్తాం. కొన్ని గుడ్ ఏమంటారు ప్రాక్టీసెస్ ఉంటాయి, టీమ్ లీడర్ వాళ్ళకు చెప్తారు, లైక్ మీరు ఇలా పని చేస్తే వర్క్ ఇంకా ఎఫెక్టివ్గా అవుతుంది, ఇలాంటి ప్రాసెస్ ఏమైనా ఉంటాయి కదా. సో ఆ ప్రాసెస్ కూడా టీమ్ లీడర్ వాళ్ళ ఎగ్జిక్యూటివ్స్ని చెప్పవచ్చు. ఏమైనా కేసెస్ ఉంటాయి కదా, పెండింగ్ కేసెస్ ఉంటాయి, డెలివరీ కేసెస్ ఉంటాయి, బుకింగ్ అవ్వట్లేదు, ఆ కేసెస్ కూడా మనం డిస్కస్ చేయొచ్చు. డైలీ మీటింగ్ ప్రోటోకాల్ ఎలా ఉంటుందంటే, ఎవ్రీ డే ఆ మీటింగ్ అనేది మనం అటెండ్ కంపల్సరీ చేయాలి. ఓకే, ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ రాగానే మీటింగే మనం అటెండ్ చేయాలి. ఒక పర్టికులర్ టైం అనేది సెట్ చేసి పెట్టాలి. ఇది ప్రోటోకాల్. ఒక మీటింగ్ జనరేట్ చేయాలంటే ఇవన్నీ ప్రోటోకాల్ ఉంటాయి. ఓకే, అలాంటి మీటింగ్ జనరేట్ చేసినప్పుడు మీరు ఎన్ష్యూర్ చేయాలి, లైక్ ఎవ్రీ వన్ అనేది మీ టీంలో ప్రజెంట్ అయి ఉండాలి మీటింగ్లో. దెన్ ఇంకేంటంటే మన జనరల్ గోల్స్ ఏమి ఉంటాయి కదా, ఎజెండాస్ ఏమైనా ఉంటాయి, ఇవాళ ఈ మీటింగ్ మనం చేసుకుంటాం, దానికి ఎజెండా ఏంటిదని ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళకు. ప్లస్ మీటింగ్ చేసినప్పుడు మీరు మాట్లాడాలి, అలాగే మీ ఎగ్జిక్యూటివ్ కూడా మాట్లాడాలి. ఇది బోత్ వే కమ్యూనికేషన్ ఉంటేనే మీటింగ్లో ఒక డిస్కషన్ అనేది బయటికి వస్తుంది. ఆ మీటింగ్లో మనం ఇంకేం మాట్లాడచ్చు, సేల్స్ రిలేటెడ్ కన్సర్న్స్ ఇంకేమైనా ఉంటాయి కదా, సేల్స్ ఎందుకు కావట్లేదు, ప్రాబ్లం ఏముంది, ఏమైనా అప్డేట్ చేయాలన్నా, ఇంప్రూవ్ చేయాలన్నా అనే మ్యాటర్ కూడా మనం దాంట్లో డిస్కస్ చేయవచ్చు. సో మనం మీటింగ్ స్టార్ట్ చేస్తాం. ఆ మీటింగ్లో ఏమని మాట్లాడతారు టీమ్ లీడర్ అంటే, లేటెస్ట్ స్కీమ్స్ ఏమైనా ఉంటాయి కదా, ఆ లేటెస్ట్ స్కీమ్స్ గురించి మాట్లాడతారు, అప్డేట్స్ అడుగుతారు, స్టాక్ మీద ఉన్న అప్డేట్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. టీమ్ లీడర్ అనేది మీ ఎగ్జిక్యూటివ్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. స్పాట్ ఇన్సెంటివ్స్ గురించి ఇన్ఫార్మ్ చేస్తారు. ఏమైనా అంటే ఆఫర్స్ పెడుతూ ఉంటారు కదా షోరూమ్ మన మేనేజర్స్, సో ఆఫర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఒక టెక్నాలజీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. టెక్నాలజీ ఎలా ఉంది, మనం ఎక్కడ ఉన్నాం, మనం టెక్నాలజీతో మ్యాచ్ అవుతున్నామా, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. పైగా మన కాంపిటీటర్స్ గురించి మాట్లాడుకుంటారు. సో ఆల్ దీస్ థింగ్స్ అని మనం డే టు డే మీటింగ్లో జరుగుతుంది. సో మీటింగ్లో మనం టీమ్ లీడర్ మీటింగ్ తీసుకున్నప్పుడు ఏం చేయాలంటే, వాళ్ళ ఎగ్జిక్యూటివ్స్తో మాట్లాడాలి, అంటే ఫేస్ టు ఫేస్, వన్ ఆన్ వన్ డిస్కషన్. దానిలో దేని గురించి మాట్లాడచ్చు, వాళ్ళు ఇవాళ నీ అపాయింట్మెంట్స్ ఏమున్నాయి, టెస్ట్ డ్రైవ్స్ ఏమైనా ఉన్నాయా, బుకింగ్స్ ఉన్నాయా, డెలివరీస్ ఉన్నాయా, ఏమైనా ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నావా, లేకపోతే ఏమైనా ఏమంటారు కోఆర్డినేషన్స్తో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లైక్ ఫైనాన్స్తో ఏమైనా ప్రాబ్లమ్ ఉందా, లేకపోతే ఇన్సూరెన్స్తో ఉందా, ఆర్టీఓతో ఉందా, ఎక్సెట్రా ఇలాంటి ఇష్యూస్ గురించి మనం ఆ మీటింగ్లో మాట్లాడతాం. అలాగే ఏమైనా టిల్ డేట్ స్టేటస్ కూడా అడుగుతారు. టీమ్ లీడర్స్ అనేది ఎగ్జిక్యూటివ్స్కి టిల్ డేట్ స్టేటస్ కూడా అడగాలి. లైక్ హాట్ వామ్స్ ఏమున్నాయి, హాట్ వామ్ కోల్డ్ కేసెస్ ఎన్ని ఉన్నాయి, కొత్త మన ఎంక్వైరీస్ ఏమైనా రిసీవ్ అయినాయా, జనరేట్ చేసావా, టెస్ట్ డ్రైవ్ ఏమైనా కస్టమర్స్కి ఇచ్చినావా లేదా. సో ఇలాంటి క్వశ్చన్స్ అనేది టీమ్ లీడర్ ఎగ్జిక్యూటివ్స్కి అడగాలి. సో అక్కడి వరకు మనం మీటింగ్ కండక్ట్ చేసే సెషన్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఏముంది, మనం ఇవాల్యుయేషన్. ఎందుకు ఎవాల్యుయేషన్ ఇంపార్టెంట్ అంటే, వాళ్ళ పర్ఫార్మెన్స్ చెక్ చేయడానికి, టీమ్ యొక్క పర్ఫార్మెన్స్ చెక్ చేయడానికి ఎవాల్యుయేషన్ కూడా వెరీ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఏమైనా కరెక్టివ్ మెజర్స్ తీసుకోవడానికి కూడా హెల్ప్ అవుతుంది ఎవాల్యుయేషన్ చేస్తే. ఎవరైనా ఎక్కడ తప్పు చేస్తున్నారు, వాళ్ళకి ఏమైనా కరెక్ట్ చేయవచ్చా మనం అనే సజెషన్స్ ఇవ్వడానికి కూడా ఎవాల్యుయేషన్ చేయడం చాలా ఇంపార్టెంట్. అలాగే ఇంప్రూవింగ్ వర్క్ ఆఫ్ ది టీమ్ యొక్క ఎఫిషియన్సీ, వర్క్ తొందరగా స్మూత్గా అయ్యేటట్టు చూసుకోవడానికి కూడా ఎవాల్యుయేషన్ చాలా ఇంపార్టెంట్. ఓకే, సో విల్ సీ అబౌట్ ఎవాల్యుయేషన్ ఎవ్రీథింగ్ నౌ. సో ఎవాల్యుయేషన్ అనేది ఒక బెస్ట్ ప్రాక్టీస్. మీరు దీన్ని వీక్లీ ఒకసారి ఎవాల్యుయేషన్ కంపల్సరీ చేయాలి. ఓకే,
ఈ వాల్యుయేషన్లో మీరు 1-to-1 పర్సన్ని కూర్చొని మాట్లాడాలి. ఇది వెరీ ఇంపార్టెంట్. ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్తోని ఐదర్ మీరు అందరినీ ఒకటేసారి కూర్చోబెట్టి మాట్లాడండి 1-to-1, లేకపోతే ఎవరికైనా డేట్స్ ఇచ్చేయండి. థర్స్డే నేను మీతోనే మాట్లాడతాను, వెనస్డే మీతో మాట్లాడతాను, థర్స్డే, అలా టీమ్ని మీరు ఎలా డివైడ్ చేసుకుంటారో అలా డివైడ్ చేసుకోండి. బట్ వన్ థింగ్ రిమెంబర్ చేయండి, మన ఆబ్జెక్టివ్ ఇవాల్యుయేషన్ చేయడానికి ఏంటంటే మెథడ్స్ అనేది ఇంప్రూవ్ చేసి ఏమైనా లూప్ హోల్స్ అంటే క్లియర్ చేయడానికి, మన సేల్స్ ఎగ్జిక్యూటివ్ని హర్ట్ చేయడానికి కాదు. డెఫినెట్లీ నో, వీఆర్ నాట్ గోయింగ్ టు హర్ట్ అవర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్, జస్ట్ ఒక ప్రాసెస్ని ఇంప్రూవ్ చేయడానికి. ఇవాల్యుయేషన్లో చాలా ఇంపార్టెంట్ పారామీటర్ ఏముంటుందండి, 3 ఉంటాయి. ఓకే, ఇవాల్యుయేషన్ మనం ఎంక్వైరీస్ని ట్రాక్ చేసి ఇవాల్యుయేషన్ చేస్తాం, అలాగే అనలైజ్ చేస్తాం, సేల్స్ ఎలా చేస్తున్నారు, వ్యాలిడేట్ సర్వీసెస్ ఎలా ఇస్తున్నారా లేదా దాని మీద కూడా ఇవాల్యుయేషన్ చేస్తాం, అలాగే వేరే పారామీటర్స్ కూడా ఉంటాయి. 1 by 1 దాని గురించి కూడా తెలుసుకుందాం. సో ఎంక్వైరీ ట్రాకింగ్లో ఏమేమి ఉంటాయి, కరెంట్ ఎంక్వైరీస్ ఏమున్నాయి ఎగ్జిక్యూటివ్ దగ్గర, పెండింగ్ కేసెస్ ఎన్ని ఉన్నాయి, బుక్డ్ వెహికల్స్ ఎన్ని వెహికల్స్ బుక్ చేశారు, లాస్ట్ కేస్ ఎన్ని ఉన్నాయి, అండ్ కన్వర్షన్ రేషియో ఆర్ మనం దాన్ని కిల్ రేషియో కూడా అనవచ్చు. అవన్నీ బేస్ మీద మనం దాన్ని ట్రాక్ చేసినప్పుడు ఈ 4 పారామీటర్స్ ఎక్కువ మీకు కనిపిస్తూ ఉంటాయి. లైక్ వాట్, చాలా తక్కువ ఎంక్వైరీస్ ఉంటాయి ఎగ్జిక్యూటివ్ దగ్గర, లేకపోతే చాలా ఎక్సెస్ పెండింగ్ ఎంక్వైరీస్ ఉంటాయి, లేకపోతే హై నెంబర్ ఆఫ్ లాస్ట్ కేసెస్ అనేది దగ్గర ఎక్కువ ఉంటుంది, కన్వర్షన్ రేషియో అనేది తక్కువ ఉంటుంది. ఈ 4 పారామీటర్స్ ఎక్కువ కనిపిస్తుంటే దాని గురించి ప్రాబ్లమ్ ఏమవ్వచ్చు, దాన్ని మనం ఎలా సాల్వ్ చేయాలని దీనిలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. లెట్ us assume ఆయనకి ఎంక్వైరీస్ అనేది తక్కువ ఉన్నాయి. సో రీజన్ ఏమవ్వచ్చు, ఫస్ట్ థింగ్ ఆయన కేర్లెస్ అవ్వచ్చు. ఓకే, లేకపోతే ఆయన ఇక్కడ ఉండి కూడా ఏమో ఆలోచించవచ్చు కస్టమర్స్ వచ్చినప్పుడు, లేదా ఆయన అవుట్డోర్ డ్యూటీస్ అనేది ఎక్కువ పర్ఫామ్ చేయవచ్చు, దానివల్ల ఆయన ఎంక్వైరీస్ తక్కువ అవ్వచ్చు. అలాంటి టైంలో అలాంటి ప్లేస్లో యాజ్ ఎ టీమ్ లీడర్ మీరేం చేస్తారు, మీరేం చేయాలి అంటే ఆమె వైపు చాలా ఎంక్వైరీస్ అనేది మీరు డైవర్ట్ చేసేయాలి. సో దట్ ఈమె కూడా ఎంక్వైరీస్ జనరేట్ చేస్తుంది, దాని మీద ఫాలో అప్ చేసి ఆ ప్రాసెస్ని కూడా కంప్లీట్ చేసేస్తుంది. సో ఓకే, ఎంక్వైరీస్ జనరేట్ చేయాలి. సో దానికి మెయిన్ ప్రాసెస్ ఏముంటుంది, 1 కోల్డ్ కాలింగ్, 2 ఈవెంట్స్, 3 ట్రూ వాల్యూ, 4th వర్క్షాప్ వచ్చేసి రిఫరెన్స్ అండ్ పర్సనల్ నెట్వర్క్. మన పర్సనల్ నెట్వర్క్ ఉంటుంది కదా, అది మనం యూజ్ చేసుకోవాలి. సో ఇప్పుడు కోల్డ్ కాలింగ్ అంటే ఏమేమి ఉంటాయి అంటే దీంట్లో కార్డ్స్ ఉంటాయి కదా, మన బ్రోచర్స్ ఆర్ కార్డ్ సంథింగ్. ఆ కార్డ్స్ అనేది ఒక ఓల్డ్ కార్ కనిపిస్తుంది అనుకోండి మీరు ఎక్కడైనా, దానిలో ఇన్సర్ట్ చేసేయాలి ఆ కార్డ్. సో దాన్ని ఆ పర్టికులర్ కస్టమర్ లేకపోతే పర్సన్ ఓల్డ్ కార్ నుంచి ఆ కార్డ్ తీసేసుకొని తమ కార్ని ఎక్స్చేంజ్ చేసే ప్లాన్ ఏమైనా చేయవచ్చు, చేస్తే మీకు కాంటాక్ట్ కావచ్చు. ఇంకా నెక్స్ట్ టైం ఉంటుంది విజిట్స్ చేయాలి, మన చుట్టుపక్కల ఉన్న దగ్గర ఉన్న కార్పొరేట్ ఆఫీసెస్, మాల్స్, మార్కెట్స్ ఎక్సెట్రా ఇలాంటి ప్లేసెస్లోనే మనం విజిట్ చేయాలి. దెన్ టెలిఫోనిక్ కాల్స్ చేయాలి, టెలిఫోనిక్ కాల్స్ టు కస్టమర్స్. ఎవరు ఉంటారు వాళ్ళు, ఫైనాన్స్ నుంచి వెళ్ళి మన దగ్గర ఉన్న ఫైనాన్స్ డేటా ఉంటుంది వాళ్ళకి కాల్ చేయాలి, లేకపోతే ఇన్సూరెన్స్ ఉంటుంది వాళ్ళకి కాల్ చేయాలి, ఎక్స్టెండెడ్ వారంటీ డేటాబేస్ ఉంటుంది, వాళ్ళందరినీ కాల్ చేసి కూడా మనం సార్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా, మీ ఫ్యామిలీలో ఏమైనా ప్లాన్ చేస్తున్నారా, ఫ్రెండ్స్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా, ప్లీజ్ సార్ మమ్మల్ని మీరు రిఫర్ చేయండి, యూ విల్ హెల్ప్ దెమ్ ఇన్ బయింగ్ ద న్యూ కార్ అని కూడా మీరు చెప్పచ్చు. అలాగే 2-wheeler డేటాబేస్ కూడా ఉంటుంది కదా, సో మీరు మీ నెట్వర్క్ని యూజ్ చేసుకొని ఆ 2-wheeler డేటాబేస్ కూడా కలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ న్యూస్ పేపర్ యాడ్స్ ఉంటాయి కదా, న్యూస్ పేపర్ యాడ్స్ క్లాసిఫికేషన్స్ అది కంపెనీ ఎట్లయినా చేస్తుంది, దాని నుంచి కూడా కస్టమర్స్ వస్తారు, వాళ్ళని కూడా మనం ఎంక్వైరీలోనే జనరేట్ యాజ్ ఎ పార్ట్ అనేది యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ టైం ఉంటాయి ఈవెంట్స్ ఉంటాయి, మీకు తెలుసు ఈవెంట్ కూడా మీరు కండక్ట్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ దగ్గర చూసాం కదా, ఇప్పుడు ఎక్సెస్ పెండింగ్ కేసెస్ ఉన్నాయి మన ఎగ్జిక్యూటివ్స్ దగ్గర చాలా ఎక్కువ పెండింగ్ కేసెస్ ఉన్నాయి. దానికి రీజన్ ఏమై ఉంటుంది, ఫస్ట్ థింగ్ ఆయన ఫోకస్ చేయలేకపోతున్నాడు ఉన్న కేసెస్ మీద, అదే ఒక మెయిన్ ప్రాబ్లం ఉంటుంది. సో అలాంటి దాన్ని మీరు ఏం చేస్తారు యాజ్ ఎ టీమ్ లీడర్, మీరు ప్రతి ఒక్క కేసు తీసుకొని 1 by 1 దాన్ని స్టడీ చేస్తారు. ఓకే, మీరు ఆయనని ఆర్ ఆమెని పుష్ చేస్తారు ఫాలోఅప్స్ చేయమని ఆన్ ఆల్ ది డెడికేటెడ్ డేట్స్ ఏమైనా రాసి ఉంటాయి కదా, దాని మీద ఫాలోఅప్స్ చేయమంటారు. వాళ్ళు ఫాలోఅప్స్ చేసిన రిపోర్ట్ మళ్ళీ మీరు తీసుకొని ఇఫ్ నీడెడ్ ఒకవేళ అవసరం ఉంటే మీరే కస్టమర్కి కాల్ చేసి కస్టమర్ని ఏమంటారు మీరు అక్కడ నుంచి వెళ్ళి టేక్ ఓవర్ చేయొచ్చు. సో ఈ 4 పాయింట్స్ అనేది మీరు కంపల్సరీ చేయాలి ఇన్ కేస్ ఆఫ్ పెండింగ్ ఎంక్వైరీస్, రైట్. సో ఇంకోటి ఏంటి, హై నెంబర్ ఆఫ్ లాస్ట్ కేసెస్ ఉన్నాయి ఎగ్జిక్యూటివ్స్ దగ్గర. దానికి రీజన్ ఏమై ఉంటుంది, 1 థింగ్ అండ్ అన్హెల్తీ యాటిట్యూడ్ అవ్వచ్చు,
యాటిట్యూడ్ పోకపోవడం వల్ల కస్టమర్స్ ఆయనకి ఏమంటారు సేల్స్ ఇవ్వకపోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆయన ఫాలోఅప్స్ చేయడంలో డిలే ఉండొచ్చు, ఎందుకంటే ఇంత మార్కెట్ ఉంది, మనం లేట్ చేసేస్తే వేరే వాళ్ళు అక్వైర్ చేసుకుంటారు. సో ఆయన ఫాలోఅప్స్ కూడా డిలే ఉండొచ్చు. అలాంటి టైంలో మీరు ఏం చేస్తారు? యాజ్ ఏ టీమ్ లీడర్ మీరు పర్టికులర్ టీమ్ లీడర్ కాల్స్ని మీరు అబ్జర్వ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వాళ్ళ రూట్ కాజ్, వాళ్ళ ప్రాబ్లమ్స్ని అండర్స్టాండ్ చేసి దాన్ని రెక్టిఫై చేయాలి. యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఈస్. కన్వర్షన్ రేషియో లో ఉంది, ఇలాంటి టైంలో ఏం ప్రాబ్లమ్ అవ్వచ్చు? వాట్ వుడ్ బి ద ల్యాగ్ ఇన్ ద మన సేల్స్ పర్సన్? ఫస్ట్ థింగ్, ఆయన ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవడం. ఓకే, పూర్ కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడం, మాట్లాడే స్కిల్స్ లేకపోవడం, లేదా ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ఏమంటారు అప్లికేషన్స్ ఆన్ ది సేల్స్ ప్రాసెస్ గురించి అంత అవగాహన లేకపోవడం వల్ల, ఈ రీజన్స్ వల్ల ఏంటంటే ఆయన కరెక్ట్గా అట్లా క్లోజ్ చేయలేకపోతున్నారు. సో యాజ్ ఏ టీమ్ లీడర్ మీరేం చేస్తారంటే పర్టికులర్ టీమ్ మెంబర్స్ కాల్స్ని మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఓకే, దాని రూట్ కాజ్ ప్రాబ్లమ్ని అండర్స్టాండ్ చేసుకుంటారు. దెన్ వాళ్ళకు ఆ పర్టికులర్ ప్రోడక్ట్ మీద లేకపోతే ప్రాసెస్ మీద మీరు వాళ్ళని ట్రైన్ చేస్తారు. ఓకే, వాళ్ళ బిహేవియర్ని కూడా చేంజ్ చేయడానికి మీరు ట్రై చేస్తారు. అలా చేస్తే మన సేల్స్ అనేది తొందరగా క్లోజ్ అవుతాయి, వాళ్ళు కూడా హయ్యర్ నెంబర్స్లోనే ఉంటారు. అయిపోయింది సేల్స్ ప్రాసెస్ కదా. సో నౌ మనం అనలైజ్ చేయాలి. అనలైజ్ దేని మీద చేస్తాం? వాళ్ళ వాల్యూడెడ్ సర్వీసెస్ వాళ్ళు అమ్మట్లేదు, లేకపోతే వాల్యూడెడ్ సర్వీసెస్ మీద కూడా అనలైజింగ్ చేయొచ్చు కదా. సో వాల్యూడెడ్ సర్వీసెస్ ఏమున్నాయండి? మీకు మారుతి సుజుకి ఫైనాన్స్ ఉంటుంది, ఎక్స్టెండెడ్ వారంటీ ఉంటుంది, మారుతి సుజుకి ఇన్సూరెన్స్, ఎక్స్చేంజ్ వెహికల్స్, మన జెన్యూన్ యాక్సెసరీస్, డ్రైవింగ్ స్కూల్, దిస్ ఆల్ కమ్స్ అండర్ మన వాల్యూడెడ్ సర్వీసెస్. సరే, ఇప్పుడు వాల్యూడెడ్ సర్వీసెస్ యొక్క సేల్స్ని మనం ఇంప్రూవ్ చేయాలి. సో మనం ఏం చేయాలి? ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే మన ఎగ్జిక్యూటివ్స్కి వాల్యూడెడ్ సర్వీసెస్ యొక్క బెనిఫిట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. లైక్ బెనిఫిట్స్ ఎలా ఉంటాయి, కస్టమర్కి ఏం బెనిఫిట్ ఉంటుంది, డీలర్కి ఏం బెనిఫిట్ ఉంటుంది, డీలర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్కి ఏం బెనిఫిట్ ఉంటుంది మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలాగే వాల్యూడెడ్ సర్వీసెస్ మంత్లీ ఒక ఇన్సెంటివ్స్ ఉంటాయి కదా, ఆ ఇన్సెంటివ్స్ గురించి కూడా వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయాలి, వాళ్ళకి ట్రైన్ చేయాలి. వాల్యూడెడ్ సర్వీసెస్ అనేది ఎలా సేల్ చేయాలనేది ఇది ఒక రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ టీమ్ లీడర్. సో మనం మారుతి ఫైనాన్స్ యొక్క బెనిఫిట్స్ అనేది ఇప్పుడు ఎగ్జిక్యూటివ్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కదా. సో లెట్స్ సీ, ఐ జస్ట్ ఎక్స్ప్లెయిన్ యూ. మన కస్టమర్కి ఎలాంటి ప్రాఫిట్ ఉంటుంది, డీలర్కి ఎలాంటి ప్రాఫిట్ ఉంటుంది, డీలర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్కి ఎలాంటి ప్రాఫిట్స్ ఉంటాయి అనేది చూద్దాం. ఏంటిది ప్రాఫిట్స్ అని చెప్పబోయేది? ఫైనాన్స్. ఓకే, ఫస్ట్ వన్, లోన్స్ అనేది మోస్ట్ కాంపిటేటివ్ మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో అవైలబుల్ ఉంటాయి, అది కస్టమర్కి బెనిఫిట్. లోన్ యాక్సెస్ అండ్ ఇన్సూరెన్స్ అండ్ ఎక్స్టెండెడ్ వారంటీ అనేది మనకు లోన్లో కవర్ అవుతుంది. ఓకే, అన్ని సర్వీసెస్ ఒక రూఫ్లో అనేది మనం వాళ్ళని ప్రొవైడ్ చేయగలుగుతాం కాబట్టి వాళ్ళకు కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ కూడా ఉంటుంది. ట్రాన్స్పరెంట్ డీల్ ప్రొవైడ్ చేస్తాం, బయట వాళ్ళ హిడెన్ చార్జెస్ లాంటివి ఏం ఉండవు. ఇది వచ్చేసి బెనిఫిట్స్ ఫర్ ది కస్టమర్ విత్ ద ఫైనాన్స్. ఓకే, నెక్స్ట్ డీలర్కి ఏంటిది? డీలర్ కింద డైరెక్ట్ కంట్రోల్ ఉంటుంది ఫైనాన్స్ మార్కెట్ మీద. దెన్ ఓకే, డీలర్ అనేది ప్రాఫిట్ని ఇంకా ఇంక్రీజ్ చేయొచ్చు, బై కస్టమర్ లాయల్టీని కూడా వాళ్ళు గెయిన్ చేయొచ్చు. ఎందుకంటే మనం వాళ్ళ కంఫర్ట్ ఇస్తున్నాం, వాళ్ళ ట్రస్ట్ని గెయిన్ చేస్తున్నాం కాబట్టి కస్టమర్ లాయల్టీ ఉంటుంది, దానివల్ల ఎక్కువ ఫ్లో ఆఫ్ ఎంక్వైరీస్ కూడా ఉంటాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్. డీలర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్కి ఏముంటుంది? కస్టమర్ మీద ఓనర్షిప్ ఉంటుంది ఫ్రమ్ ద ఫస్ట్ డే. ఓకే, దే కెన్ హ్యావ్ ఫుల్ కమాండ్ ఆన్ ది కస్టమర్ ఆఫ్ ది హోల్ ప్రాసెస్. ఓకే, వాళ్ళ లింక్ అనేది మిస్ కాదు. నెక్స్ట్, వాళ్ళు కస్టమర్తో ఒక బెటర్ రిలేషన్షిప్ అనేది బిల్డ్ చేయవచ్చు. దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఏమైనా రిఫరెన్సెస్ ఉన్నా కస్టమర్ అనేది డీలర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్కి ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మోర్ ఇన్సెంటివ్స్. మారుతి సుజుకి ఫైనాన్స్ సేల్ చేయాలి. ఓకే, సో దానికి 3 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోండి, వెరీ సింపుల్. ఫస్ట్ అయితే మీకు కంప్లీట్ అండర్స్టాండింగ్ ఉండాలి మారుతి సుజుకి ఫైనాన్స్ దాని యొక్క ప్రాసెస్ గురించి. ఓకే, అలాగే మీరు రైట్ ప్రాస్పెక్ట్ని ఫైండ్ చేయాలి, ఫైనాన్స్ ఆటోమేటిక్గా స్మూత్గా అయిపోయేటట్టు. థర్డ్ వన్ వచ్చేసి మీరు దాని యొక్క అడ్వాంటేజెస్, మారుతి సుజుకి ఫైనాన్స్ యొక్క అడ్వాంటేజెస్ ఉన్నాయి కదా, అది కన్వే చేయాలి. మారుతి సుజుకి ఎక్స్టెండెడ్ వారంటీ కూడా ఉంది కదా, ఎక్స్టెండెడ్ వారంటీ కూడా వాల్యూడ్ సర్వీసెస్ కాబట్టి దీని కస్టమర్కి అడ్వాంటేజెస్ ఏమున్నాయి, డీలర్కి అడ్వాంటేజెస్ ఏమున్నాయి, అండ్ మన డీలర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్కి అడ్వాంటేజెస్ ఏమున్నాయి అని చూద్దాం. రైట్ నౌ, మారుతి సుజుకి అనేది ఒక అష్యూరెన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. అష్యూరెన్స్ అంటే సార్, ఇన్ టర్మ్స్ ఆఫ్ మీ వారంటీ స్టాండర్డ్ వారంటీ ఎక్స్పైర్ అయిపోయినా కూడా మీరు ఎక్స్టెండెడ్ వారంటీ తీసుకోవడం వల్ల సేమ్ అవే మీకు ఫ్యూచర్స్ అనే అవే ఫెసిలిటీస్ అనేవి మనం ప్రొవైడ్ చేస్తాం. దట్ మీన్స్ మనం అష్యూరెన్స్ వస్తుంది. ఫస్ట్ థింగ్, కస్టమర్ ఈస్ గెటింగ్ అష్యూరెన్స్ ఫ్రమ్ ది డీలర్. నెక్స్ట్ ఏంటంటే ఫ్లెక్సిబుల్ అప్రోచ్ ఉంటుంది, ఏ డీలర్లో అయినా కానీ వాళ్ళు వెళ్ళి ఎక్స్టెండెడ్ వారంటీని వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు. దెన్
ఫుల్ ఏమంటారు ఫుల్ కవర్ ఆఫ్ రిస్క్ ఏమైనా ఉంటే మొత్తం దానిలో కవర్ అయిపోతాయి కదా. బట్ వీ విల్ ఎక్స్ప్లెయిన్ దెమ్ లైక్ వాట్ ఆర్ ద థింగ్స్ అనేది దానిలో కవర్ అవుతాయి అని మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, అదే మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, ఏమైనా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ ఉన్నా కూడా వాళ్ళు కవర్ అయిపోతాయి. రీసేల్ వాల్యూ కూడా ఇంక్రీజ్ అయిపోతుంది. ఒక 4 years తర్వాత వాళ్ళు వెహికల్ సేల్ చేశారనుకోండి, రీసేల్ వాల్యూ కూడా బెటర్ ఉంటుంది. బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ గెటింగ్ జెన్యూన్గానే ఫిట్ అవుతుంది కాబట్టి ప్రొఫెషనల్ ట్రైనర్స్ ఆ వెహికల్ని స్టార్టింగ్ నుంచి వెళ్ళి ట్రీట్ చేస్తున్నారు కాబట్టి దట్ విల్ బీ ఎన్హాన్స్ ది రీసేల్ వాల్యూ ఆల్సో. నౌ ఇప్పుడు వచ్చేసి మనం ఒక డీలర్కి ఇది ఎలా బెనిఫిట్ అవుతుందంటే, డీలర్ దగ్గర హుక్స్ ఉంటాయి, డీలర్షిప్ దగ్గర హై కస్టమర్ ఏమంటారు మన రిటెన్షన్ గెయిన్ చేసుకోవడానికి. నెక్స్ట్ కస్టమర్కి కొత్త వెహికల్ సేల్ చేసే ఆపర్చునిటీ కూడా ఎక్కువ ఉంటుంది. ఓకే, ఎందుకంటే వాళ్ళు రిన్యూ చేసుకుంటూ ఉంటారు వెహికల్ని 3 to 4 years తర్వాత. ఒక 4-5 years అయిపోయిందా మళ్ళీ మనం వాళ్ళని కాంటాక్ట్ అయ్యి సార్ కొత్త వెహికల్ ఉంది వై డోంట్ యూ టేక్ అని చెప్పి కూడా మనం చెప్పే వాళ్ళు బిలీవ్ చేస్తారు. ఎందుకంటే వీఆర్ గివింగ్ దెమ్ ఎక్స్టెండెడ్ వారంటీ, మన సర్వీస్ నుంచి వాళ్ళు హ్యాపీ అవుతున్నారు కాబట్టి, రైట్. నెక్స్ట్ ఎక్స్ట్రా అర్నింగ్స్ ఫ్రమ్ ఎక్స్టెండెడ్ వారంటీ అండ్ రిపేర్స్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి డీలర్స్కి అది చాలా ఇంపార్టెంట్ కూడా. నెక్స్ట్ ఇంకేముంది, డైరెక్ట్ అర్నింగ్ ఉంటుంది ఫ్రమ్ సేల్స్ నుంచి. మనం ఎక్స్టెండెడ్ వారంటీ సేల్ చేసిన దాని నుంచి కూడా డైరెక్ట్ అర్నింగ్ కూడా వస్తుంది. కస్టమర్కి ఏం బెనిఫిట్ ఉంటుంది, కస్టమర్ బెనిఫిట్ ఎలా ఉంటుందంటే ఆయన కస్టమర్తో టచ్లో ఉంటారు ప్రతిసారి. ఓకే, దానివల్ల ఏమవుతుంది, వాళ్ళ యొక్క రిఫరల్ రేట్ అనేది పెరిగిపోతుంది. దట్స్ ఇట్. నెక్స్ట్ ఇంకేముంది, ఆపర్చునిటీస్ చాలా ఉంటాయి. కార్ సేల్స్ చేసేటప్పుడు కస్టమర్కి 3 to 4 years తర్వాత మళ్ళీ ఆయన వేరే కార్ తీసుకోవాలన్నా కూడా ఆయన మీ దగ్గరికి వస్తారు. ఎందుకంటే యూఆర్ మెయింటైనింగ్ ద రిలేషన్షిప్ విత్ దెమ్, లైక్ కంటిన్యూస్ ఎక్స్టెండ్ వారంటీ అని వచ్చినప్పుడు, వారంటీ క్లెయిమ్ చేసినప్పుడు మీరు ఖచ్చితంగా ఆయన మీట్ అవుతారు. సో మీరు మళ్ళీ మాట్లాడతారు, ర్యాపో పెరుగుతుంది. సో ఒక రిలేషన్షిప్ అనేది కూడా బిల్డ్ అవుతుంది. థర్డ్ వన్ డైరెక్ట్ అర్నింగ్స్ కదా, విల్ ఆల్సో గెట్ ఇన్సెంటివ్స్. దెన్ ట్రూ వాల్యూ బిజినెస్ కూడా పెరుగుతుంది. 3 to 4 years తర్వాతనే ఎక్స్చేంజ్ చేద్దాం అనుకుంటున్నారు. సో యూ కెన్ ఆల్సో ఇంప్రూవ్ యువర్ ఎక్స్చేంజ్ రేట్ ఆల్సో. ఆల్ రైట్. సో ఎక్స్టెండెడ్ వారంటీని ఎలా సేల్ చేయాలి? ఫస్ట్ థింగ్, మనం పిఓపి మెటీరియల్స్ ఉంటాయి కదా, పోస్టర్స్ లాంటి మెటీరియల్స్ తయారు చేస్తాం కదా, లైక్ మన ట్యాబ్లో కూడా అలాంటి పోస్టర్స్ చిన్నగా ఉండాలి. కస్టమర్ రంగం అది చూపించాలి, అది వాళ్ళ కళ్ళు దాని మీద పడాలి. ఓకే, నెక్స్ట్ ఎక్స్టెండెడ్ వారంటీ రేట్స్ అనేది కొటేషన్ అనేది మన దగ్గర రెడీ ఉండాలి. వాళ్ళు రాగానే ఎక్స్టెండెడ్ వారంటీకి ఎంత రేట్స్ ఉన్నాయి దాని కొటేషన్స్ కూడా రెడీగా పెట్టాలి. దెన్ ఆఫర్స్ ఉంటుంది, ఎక్స్టెండెడ్ వారంటీ ఆఫర్స్ ఏమైనా ఉంటుంది కదా, అవి కూడా వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. దెన్ కిల్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది ఫర్ ఎక్స్టెండెడ్ వారంటీ. విత్ మారుతి సుజుకి ఫైనాన్స్ ద్వారా వస్తారు కదా, వాళ్ళకు ఎక్స్టెండెడ్ వారంటీ కిల్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ మనం ఏం చేయొచ్చు, ఎవరైతే కస్టమర్స్ 2 years అయిపోయింది వాళ్ళు కార్ తీసుకొని, కాకపోతే వాళ్ళు కార్ తీసుకున్నప్పుడు ఎక్స్టెండెడ్ వారంటీని తీసుకోలేదు, సో వాళ్ళని మళ్ళీ కాల్ చేసి ఎక్స్టెండెడ్ వారంటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఆల్ దీస్ వేస్ వీ కెన్ సేల్ అవర్ ఎక్స్టెండెడ్ వారంటీ. మారుతి సుజుకి ఒక ఇన్సూరెన్స్ వల్ల కస్టమర్కి ఏం ప్రాఫిట్ ఉంది, డీలర్కి ఏం ప్రాఫిట్ ఉంది, అండ్ మన ఎగ్జిక్యూటివ్స్కి ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయనేది దీనిలో చూద్దాం. ఫస్ట్ వన్, నియర్లీ క్యాష్లెస్ రిపేర్స్ అనేది కస్టమర్కి ఒక బెనిఫిట్. నెక్స్ట్ క్వాలిటీ సర్వీస్ అనేది ప్రతి ఒక వైడ్ నెట్వర్క్లో స్ప్రెడ్ అయ్యి ఉంది కాబట్టి వాళ్ళు ఎక్కడ అయినా కానీ వెహికల్ని సర్వీస్ చేసుకోవచ్చు. దెన్ ఇన్సూరెన్స్ యొక్క ప్రోడక్ట్ అనేది వాళ్ళు ఎక్కడి నుంచైనా అక్వైర్ చేయవచ్చు. ఆల్ ఓవర్ దిస్ మొత్తం నెట్వర్క్లో ప్రైస్ మాత్రం సేమ్ ఉంటుంది, ఎలాంటి డీవియేషన్ ఉండదు. నెక్స్ట్ 1 point కాంటాక్ట్ ఉంటుంది. నియర్లీ ఆల్ మారుతీస్ 1 point కాంటాక్ట్లోనే వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయొచ్చు. సో దట్ ఈస్ వీఆర్ ప్రొవైడింగ్ ద కన్వీనియన్స్ టు ది కస్టమర్. నెక్స్ట్ డీలర్కి ఏంది, డీలర్ అనేది రెవెన్యూ జనరేట్ చేస్తుంది. ఎప్పుడు ఏమైనా యాక్సిడెంట్స్ అయితే, రిపేర్స్ అయితే కదా, రిపేర్స్ వల్ల మన మారుతి సుజుకి వాళ్ళకి అంటే మనం ఒక రెవెన్యూ జనరేట్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ కమిషన్స్ ఉంటాయి కదా, సేల్స్, ఇన్సూరెన్స్, న్యూ కార్ మనం ఇప్పించేస్తే వాళ్ళకి కమిషన్స్ ఉంటాయి డీలర్స్కి. దెన్ అడిషనల్ కమిషన్ కూడా ఉంటుంది ఫ్రమ్ రెన్యువల్. వాళ్ళు రెన్యువల్ చేయించుకుంటే కూడా వాళ్ళకి ఏంటంటే కమిషన్ ఉంటుంది దాని మీద. నా డీలర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్కి ఏముంటుంది, వాళ్ళు బెటర్ ర్యాపో అండ్ రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేయొచ్చు. ఎందుకంటే వైడెస్ట్ టచ్ పాయింట్ ఉంది కాబట్టి ఏమైనా ప్రాబ్లమ్ ఉన్నా వాళ్ళు మీకు కాల్ చేస్తారు. దెన్ విల్ గెట్ కాంటాక్ట్ విత్ దెమ్, ట్రై టు హెల్ప్ దెమ్ విత్ అవర్ నెట్వర్క్. అలాగే నెక్స్ట్ ఏముంటుందంటే మనం ఎక్కువ ఇన్సెంటివ్స్ కూడా జనరేట్ చేయొచ్చు ఇన్సూరెన్స్ వల్ల. మారుతి సుజుకి ఇన్సూరెన్స్ని ఎలా సేల్ చేయాలి? ఇట్స్ వెరీ సింపుల్. కస్టమర్ వస్తారు కదా, న్యూ కస్టమర్స్ ఏమైనా వెహికల్ పర్చేస్ చేయడానికి, సో వాళ్ళకు మనం మారుతి సుజుకి యొక్క బెనిఫిట్స్ అండ్ అడ్వాంటేజెస్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో దట్ వాళ్ళు అర్థం చేసుకుని వాళ్ళు కూడా ఒక మారుతి సుజుకి ఇన్సూరెన్స్ కస్టమర్ అయిపోవాలి. ఓకే, నెక్స్ట్ ప్రతి ఒక్క షోరూమ్ కస్టమర్ని ట్యాప్ చేయాలి. ఎవరైతే వెహికల్ తీసుకుని సార్ రిన్యూ చేసుకోండి అని, లేకపోతే మనం వర్క్షాప్ ఉంటుంది, వర్క్షాప్ వాళ్ళని కూడా కాల్ చేయవచ్చు, సార్ మీరు ఇన్సూరెన్స్ అనేది రిన్యూ చేసుకోండి అని ఆ ప్రాసెస్ ఉంటుంది ఫర్ ద ఎగ్జిక్యూటివ్స్. నౌ
మనం ట్రూ వాల్యూ గురించి మాట్లాడదాం. ఎక్స్చేంజ్ అనేది ఎలా చేయాలి, మన ట్రూ వాల్యూ వల్ల కస్టమర్కి ప్రాఫిట్ ఏముంది, మన డీలర్కి ఏం ప్రాఫిట్ ఉంది, ఎగ్జిక్యూటివ్స్కి ఏం ప్రాఫిట్ ఉందని చూద్దాం. ఫస్ట్ థింగ్ ఏంది, ట్రూ వాల్యూ వల్ల మనం హై రీసేల్ వాల్యూని ప్రొవైడ్ చేస్తాం కస్టమర్స్కి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం ట్రాన్స్పరెంట్ ఇవాల్యుయేట్ చేస్తాం, దానివల్ల వచ్చే ఒక రీసేల్ వాల్యూ కూడా వాళ్ళకు రైట్ ప్రైస్తో ప్రొవైడ్ చేస్తాం. నెక్స్ట్ హసల్ ఫ్రీ ఇన్స్టెంట్ పేమెంట్స్ ఉంటాయి, ఎలాంటి డీవియేషన్స్ డిఫరెన్స్ అనేది ఏమి ఉండదు పేమెంట్స్లో, ఏం కమిషన్స్ అనేది ట్రూ వాల్యూ వాళ్ళు తీసుకోరు. దెన్ అష్యూర్ చేస్తారు కార్ సెల్లర్స్కి, లైక్ మీరు అమ్మే కార్ అనేది ఒక పర్టిక్యులర్ లీగల్ ప్రాసెస్తో ఒక రైట్ పర్సన్కి అమ్ముతామని వాళ్ళకి ఎన్ష్యూర్ చేస్తారు, బ్యాడ్ హ్యాండ్స్లో వెహికల్ వెళ్ళదు. నెక్స్ట్ డీలర్కి ఏముంది, డీలర్కి పొటెన్షియల్ ఎక్కువ ఉంటుంది కొత్త కార్ సేల్స్ చేయడానికి. ఎక్స్చేంజ్ చేశారంటే వాళ్ళు కొత్త కార్ కూడా తీసుకోవడానికి ప్లాన్ చేస్తారు కదా, సో అలా మన డీలర్స్కి ప్రాఫిట్ ఉంటుంది. నెక్స్ట్ వాళ్ళు రెవెన్యూ జనరేట్ చేస్తారు, ట్రూ వాల్యూ వచ్చే మార్జిన్ నుంచి వాళ్ళకు రెవెన్యూ ఉంటుంది, వాళ్ళకు ఫైనాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు కాబట్టి ఫైనాన్స్లో కూడా రెవెన్యూ జనరేట్ చేస్తారు. సో అట్లా నెక్స్ట్ వచ్చేసి కస్టమర్ యొక్క డిలైట్, లాయల్టీ అండ్ రిటెన్షన్ని గెయిన్ చేస్తారు. అది డీలర్కి ఉన్న ప్రాఫిట్ బెనిఫిట్స్ విత్ ది ఎక్స్చేంజ్. అండ్ ఫర్ డీలర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్కి ఏముంటుంది, మనం హై రీసేల్ వాల్యూని మనం వాళ్ళని ప్రొవైడ్ చేయగలుగుతాం. ఓకే, మార్కెట్ని అక్వైర్ చేయగలుగుతాం, దానివల్ల మనకు ఎక్కువ కస్టమర్స్ అండ్ వాళ్ళకి ఇచ్చే డిలైట్ వల్ల వాళ్ళు కొత్త వెహికల్ కొంటారు కదా, ఆ కొత్త వెహికల్ డిలైట్ వల్ల మనకు రిఫరెన్స్ కూడా రావచ్చు. ఓకే, వాళ్ళతో మన రిలేషన్షిప్ కూడా పెరిగిపోతుంది అండ్ మనం ఇన్సెంటివ్స్ కూడా అర్న్ చేస్తాం ఎక్స్చేంజ్ వల్ల. ట్రూ వాల్యూ అనేది మనం ఎలా సేల్ చేస్తాం కస్టమర్కి, ఎక్స్చేంజ్ అనేది ఎలా చేస్తాం. ఫస్ట్ థింగ్ మీకు ఒక ప్రాసెస్ అనేది అర్థం అవ్వాలి. ఓకే, అలాగే ట్రూ వాల్యూ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. సో ఆల్ డీలర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ దగ్గర ఒక సేల్స్ కిట్ అనేది కంపల్సరీ ఉండాలి. దాంట్లో ఏమేమి ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది, ఫస్ట్ థింగ్ ట్రూ వాల్యూ ప్రైజింగ్ గ్రిడ్ ఉంటుంది. నెక్స్ట్ సెల్లింగ్ అడ్వాంటేజెస్ యొక్క బ్రోచర్ ఉంటుంది ఆ కిట్లో. నెక్స్ట్ ఇంకేముందంటే రీసేల్ వాల్యూ డ్రాప్ చార్ట్ ఉంటుంది, మన MSIL రీసేల్ వాల్యూ వేరే రైవల్స్ కంపేర్ చేసే రీసేల్ వాల్యూ చార్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఏముంటుంది, ఈచ్ కస్టమర్ షుడ్ అండర్స్టాండ్ ద ఎగ్జిస్టింగ్, మనం ఏం చేయాలి, వాళ్ళు ప్రూవ్ చేయాలి, క్వశ్చన్స్ అడిగే వాళ్ళు ఏమైనా ఎక్స్చేంజ్ వెహికల్ ఉందా, ఎక్స్చేంజ్ చేయాలి అనుకుంటున్నారా లేదా అనేది దాన్ని మనం ప్రూవ్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ని వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి మనం అక్వైర్ చేయాలి కస్టమర్ దగ్గర నుంచి వెళ్ళి. నెక్స్ట్ ఎక్స్చేంజ్ యొక్క బెనిఫిట్స్ వాళ్ళు ట్రూ వాల్యూతో చేస్తే ఏమేమి ఉన్నాయని వాళ్ళకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. దట్స్ ఇట్. కస్టమర్స్కి ఎలాంటి ప్రాఫిట్ ఉంటుంది మన మారుతి సుజుకి జెన్యూన్ యాక్సెసరీస్ వల్ల, లైక్ డీలర్కి ఏముంటుంది అలాగే డీలర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్కి ఏముంటుంది అని చూద్దాం. లైక్ ఫస్ట్ వన్, నా వైడ్ రేంజ్ ఆఫ్ యాక్సెసరీస్ అనేది ఒకటే రూఫ్లో అవైలబుల్ ఉండడం వల్ల కస్టమర్కి అటు ఇటు తిరగాల్సిన అవసరం ఉండదు, అన్నీ ఒకటి దగ్గర దొరికిపోతాయి. నెక్స్ట్ వరల్డ్ క్లాస్ క్వాలిటీ కూడా మారుతి సుజుకి ప్రొవైడ్ చేస్తుంది. కాంపిటేటివ్ ప్రైస్కే బెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్స్ అండ్ ఫిట్మెంట్ అండ్ మనకు టెస్ట్ అండ్ కంపాటబుల్ ప్రోడక్ట్స్ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి అది కూడా ఒక బెనిఫిటే. నెక్స్ట్ ఇంకేముంది, ఎక్స్టెండ్ వారంటీ కూడా ఎలాంటి ట్యాంపర్ కాదు దానివల్ల. ఇంకా డీలర్కి ఎలాంటి ప్రాఫిట్, వన్ స్టాప్ సొల్యూషన్, అన్ని కస్టమర్స్ని వాళ్ళు అక్కడనే అక్వైర్ చేయవచ్చు. నెక్స్ట్ ఆ సేల్స్ చేసే దాని మీద వచ్చే ప్రాఫిట్స్తోనే వాళ్ళు అర్నింగ్ చేస్తారు, లేబర్ అర్నింగ్స్ కూడా వాళ్ళకు అవైలబుల్ ఉంటాయి డీలర్స్కి. డీలర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్కి ఏముంటాయి, కార్ సేల్స్ చేసినప్పుడు వాళ్ళ కస్టమైజ్ చేసే ఎన్హాన్స్మెంట్ ఎక్కువ ఉంటుంది, దానివల్ల వాళ్ళు మోర్ ఇన్సెంటివ్స్ అనేది గెయిన్ చేయవచ్చు. మారుతి సుజుకి జెన్యూన్ యాక్సెసరీస్ సేల్స్కి ప్రాసెస్ ఏముంటుంది, ఫస్ట్ థింగ్ ప్రిపరేషన్ చేసుకోవాలి. ఓకే, సెకండ్ థింగ్ ఓపెనింగ్ అనేది క్లియర్గా ఉండాలి. ఓపెనింగ్ అంటే మీరు సెర్చ్ చేయాలి, లైక్ ఏమైనా నీడ్ ఉందా యాక్సెసరీస్కి అనేది, దాన్ని సెర్చ్ చేసి వాళ్ళకు మనం దాన్ని ప్రమోట్ చేయాలి యాక్సెసరీస్ని. దెన్ నీడ్ అసెస్మెంట్ ఈజ్ కంపల్సరీ. థర్డ్ వన్, ప్రోడక్ట్ ప్రజెంటేషన్ కూడా ఇంపార్టెంట్. ప్రోడక్ట్ కూడా మన షోరూంలో ఉంటుంది, లేకపోతే మనకు చిన్న ఏమంటారు క్యూబిక్స్ ఉన్నాయి కదా, దానిలో అన్ని ప్రోడక్ట్స్ పెట్టి ఉంటాయి. కస్టమర్ కూడా తీసుకెళ్ళి మనం టచ్ అండ్ ఫీల్ అని కూడా వాళ్ళకు చేయించి ఆ ప్రోడక్ట్ గురించి డెమో ఇవ్వాలి. దెన్ అటెంప్ట్ క్లోజింగ్ చేయడానికి అటెంప్ట్ చేయాలి. ఆ క్లోజింగ్ అయ్యేదానికి మనం డీల్స్ ఉంటాయి కదా, ఆ డీల్స్కి బెస్ట్ డీల్ ప్రొవైడ్ చేయాలి. అండ్ ఫైనాన్స్ కూడా ఏమైనా మనం యాక్సెస్కి ఇవ్వగలిగితే ఫైనాన్స్ కూడా వాళ్ళకు ప్రొవైడ్ చేయాలి. అలాగే వెహికల్ డెలివరీ ప్రాసెస్ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. 7 days బిఫోర్ అనేది మనం యాక్సెస్ గురించి యాక్సెస్ మేనేజర్కి మనం రిక్వైర్మెంట్ చెప్తే అని ఆ పర్టికులర్ డెలివరీ టైంలో వెహికల్ని ఫిట్మెంట్ చేసి పెడతారు. థర్డ్ పారామీటర్ వచ్చేసి వాళ్ళ అదర్ పారామీటర్స్ ఏమేమి ఉన్నాయి దాంట్లో ఉంటే టెస్ట్ డ్రైవ్ ఇచ్చారా లేదా, లాస్ట్ కేస్ అనాలిసిస్ చేయాలి, పెండింగ్ కస్టమర్ కంప్లైంట్స్ని క్లియర్ చేయాలి, డిసిప్లిన్ వర్క్ అనేది మెయింటైన్ చేయాలి, వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ గ్రూమింగ్, నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ ఎథిక్స్ ఏమున్నాయి అనేది దాన్ని కూడా మనం మానిటర్ చేయాలి. దట్ ఈస్ ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ టీమ్ లీడర్. అప్ టు ఇక్కడ వరకు డన్.